కానీ మోపెడ్స్ కానీ అదేవిధంగా వాహనాలన్నీ ఇవ్వడం, మళ్ళీ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లన్నీ కట్టడానికి అన్ని విధాల ముందుకెళ్తున్నాం. దీనికి తోడు మన రాష్ట్రం ఎక్కువగా రొయ్యలు తయారవుతున్న రాష్ట్రం, గర్వపడుతున్నాం. ముఖ్యమంత్రి గారు నిరంతర పర్యవేక్షణ, ఎందుకంటే గత సంవత్సరం స్వింప్ ఎక్స్పోర్ట్ అమెరికా జరుగుతుంది, అమెరికాలో ట్యాక్సులు విపరీతంగా పెరిగాయి, ధర తగ్గిపోతుందేమో, మళ్ళీ మనం జీడిపిలో వెనకబడిపోతామని చెప్పి అనుకున్నాం. కానీ అదృష్టం కొద్ది గత సంవత్సరం ఈ ఇబ్బంది వచ్చినా సరే 17% మనం ఆ రోజు జీడిపిలో కూడా మనం ముందంజలో ఉన్నాం. ఈ సంవత్సరం అమెరికా కూడా ట్యాక్స్లో వెసులుబాటు వచ్చింది, దాని మీద కూడా దృష్టి పెట్టి ఈ సంవత్సరం 30% తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ రంగంలో మనకి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా దృష్టి పెట్టారు. దాని మీద కూడా చేస్తే తప్పనిసరిగా వ్యవసాయం అనేది చాలా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. అందులో చాలా సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ పోవాలంటే ఒక ఆర్గనైజర్గా, ఒక ప్లానింగ్గా ముందుకెళ్ళకపోతే మనం ముందుకెళ్ళలేమని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న మంచి ఆలోచన ఇచ్చారు. మీరు రైతు సేవా కేంద్రం వారీగా ఒక ప్రణాళిక వేసుకోండి. ప్రణాళిక వేసుకొని ఒక రైతు సేవా కేంద్రంలో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ ఏ పంటలు పండిస్తున్నారు, ఆ పంటలకి ధర ఎలాగుంది, ఎక్స్పోర్ట్ ఎలాగుంది, అన్నీ కూడా ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్ళమన్నారు. ఆయన సలహాలు సూచనలతో వెళ్తున్నాం. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొంత మెరుగ్గా ఉన్నాం. ఇది సరిపోదు. మళ్ళీ మా ఆలోచన ప్రతి ఒక్కరూ వ్యవసాయం రావాలి, హార్టికల్చర్ చేయాలని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. శాసనసభ్యులు, మంత్రులు కూడా మీరు కూడా ఎడ్యుకేట్ చేసి రైతులకు చైతన్యపరచాలని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే వ్యవసాయ అనుబంధ రంగాల డిమాండ్స్ ఉన్నాయో దీనికి ఏకగ్రీవంగా మీరందరూ అనుమతి కల్పించి సహకరించాలని చెప్పి కోరుతున్నాం. మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే స్పందించే ప్రభుత్వాన్ని మీరు నిరూపిస్తున్నారు. మన వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం అయినప్పటికీ కూడా అనేక సమస్యలు మనకు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అతివృష్టి, అనావృష్టి, ఆ తర్వాత ధరలు సరిగా లేకపోవటం. కానీ ఏ సమస్య వచ్చినా కూడా మా ఓటర్లను కాదు, ఒక సామాన్యుడి మీ దృష్టి తీసుకొచ్చాను. మీరు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి పరిష్కరిస్తున్నందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా నేను అభినందన అందజేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం ఎన్ని ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదాహరణ టార్పాలన గురించి చెప్పారు. మా ప్రాంతంలో ఆ రోజున టార్పాలన లేక అన్ని ధాన్యం తడిచిపోయిన పరిస్థితి. కానీ మన రైతు సేవా కేంద్రాల టార్పాలను ఇప్పించి కాపాడారు వర్షాలు వచ్చినా. ఆ రకంగా ప్రతి విషయంలో కూడా ఎంతో స్పందిస్తున్నారు. అందుకు ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మీరు కూడా పనిచేస్తున్నారు. మీకు ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇంకా 2 శాఖల మీద మనం డిమాండ్స్ మాడాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా వారు మాట్లాడతారు. అంచేత అందరూ సీనియర్ సభ్యులు ఇచ్చారు పేర్లు. అందుకు సంక్షిప్తంగా సమయాభావాన్ని దృష్టిలో పెట్టినప్పటికీ 1 నిమిషం అయింది. దృష్టిలో పెట్టుకుని మాడాలని కోరుకుంటూ, ఇప్పుడు గృహ నిర్మాణం, సమాచారం మరియు ప్రజా సంబంధాల శాఖకు సంబంధించి విప్పు శ్రీ కాలువ శ్రీనివాసులు గారు మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. పేదవాడికి పక్కా ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసింది మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అయితే సౌకర్యవంతమైన ఇళ్లలో పేదలు పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని ఆలోచన చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పక్కా ఇళ్ల పథకానికి ఒక కొత్త రూపం ఇచ్చి 2014-19 మధ్యకాలంలో బడుగు జీవులు కూడా బహుళ అంతస్తుల నిర్మాణాల్లో నివసించే ఒక మహద్భాగ్యాన్ని కలుగజేసిన నాయకుడు. అయితే 14-19 మధ్యకాలంలో దేశానికే ఒక ఆదర్శవంతంగా నిలిచి అద్భుతమైన కార్యక్రమాలు చేసిన గృహ నిర్మాణ శాఖ 19-24 మధ్యకాలంలో పూర్తిగా నిర్వీర్యమైంది, అవినీతిమయమైపోయింది. ఎక్కడ పట్టుమని ఒక 100 కుటుంబాలు ఒక చోట కాపురమున్న కాలనీలే మనకు కనిపించవు అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా వేల కాలనీలు ఉంటాయి, కానీ అక్కడ ఎవరు ఏ కుటుంబాలు పట్టుమని 100 కుటుంబాలు ఏ కాలనీలోనో నివసించే సందర్భము మా దృశ్యాలు మనకు కనిపించవు. 14-19 మధ్యకాలంలో
దాదాపు 12,56,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోగలిగినాం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 2004 తర్వాత 6, 8లో కూడా శాంక్షన్ చేసి ఆగిపోయిన ఇళ్లల్లో 4 లక్షల ఇళ్ళని పూర్తి చేయగలిగినాం అధ్యక్ష. దానికే 2,839 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అప్పట్లోనే. అంటే ఇవి ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వం పేదలకు నిర్మించి ఇస్తున్న గృహాలు కాబట్టి ఏ ప్రభుత్వము మంజూరు చేసినా అవి పూర్తి కావాల్సిందే, ఆ గృహాల్లో పేదలు ఆనందంగా ఉండాల్సిందే అనే భావంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగింది. దాదాపు 2,26,000 టిట్కో ఇళ్లను కూడా అప్పట్లోనే పూర్తి చేసిన వాటిని పంచుకోకుండా 19-24 మధ్యకాలంలో కక్షపూరితంగా వ్యవహరించి పేదల సొంతింటి కలలను ఛిద్రం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్న అధ్యక్ష. ఎందుకంటే 6 లక్షల ఇల్లు కట్టామని చెప్తున్నారు అధ్యక్ష. ఎక్కడా కూడా వాటిలో నివాసయోగ్యంగా లేవు ఇల్లు, వాటిలో ఏ కుటుంబాలు నివసించడం లేదు. సెంటు భూమి, భర్త హాల్లో పడుకోవాలా, భార్య బెడ్రూమ్లో పడుకోవాలా, ఇద్దరు కలిసి పడుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇంటిలో ఉండదు అధ్యక్ష. నేను నా నియోజకవర్గంలో నిర్మించిన ఇళ్ళ దగ్గరికి పోతే 70-80% ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వ లెక్కల్లోనేమో పూర్తి అయినట్లు రాసుకున్నారు, కానీ అక్కడ ఏ కుటుంబము నివాసం ఉండడం లేదు, ఖాళీగా ఉన్నాయి. అంటే ఎన్పిఏ నిరర్థక ఆస్తులుగా మిగిలిపోతూ ఉన్నాయి. నేను మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాటికి సంబంధించి. ఎందుకంటే నేను నా జిల్లాలోనే ఒక లెక్క తీస్తే దాదాపు 13% ఇళ్లలో మాత్రమే పేదలు నివాసం ఉండారని గృహ నిర్మాణ శాఖ లెక్కల్లో ఉంది. ఈ మధ్య మేము జిల్లాలో రివ్యూ చేసినప్పుడు ఈ రకంగా దాదాపు మా అనంతపురం జిల్లాలోనే 374 కాలనీలు జగన్ పేరుతో కాలనీలు కడితే దాంట్లో 65,480 ప్లాట్లు వేస్తే 33,643 ఇల్లు కడితే దాంట్లో 16,901 ఇల్లు పూర్తి అయినాయనుకుంటే కేవలం 4,360 అంటే 13% ఇళ్లలోనే పేదలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ కాపురాలు ఉన్నారని ప్రభుత్వం లెక్కల్లో ఉన్నాయి. నాకు తెలిసి వాస్తవంగా అంతమంది కూడా ఉండరు అధ్యక్ష. అంటే ఒక్క అనంతపురం జిల్లాలోనే కాపురాలు చేయని నిరర్థకంగా మారిన పేదల పక్కా ఇళ్ళ విలువ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 216 కోట్ల రూపాయలు అధ్యక్ష. వాటికి మళ్ళా స్థలాలు ఇవన్నీ వాటికి లెక్కేస్తే దాదాపు 500 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 కోట్ల రూపాయలు నిరర్థక ఆస్తులుగా మిగిలిపోయి ఉంటాయనేది, మరి 15,000 కోట్ల రూపాయల ఆస్తులు నిరర్థకంగా మారి ఉంటాయి. ఇంత దుర్మార్గంగా పేదల పట్ల ఒక రాజకీయ కక్షతో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, పేదల పార్టీ అంటారు. ఆ పేదలను శాశ్వత గృహాల్లో ఉండే అవకాశం లేకుండా చేసిన ఒక